వాతావరణ ప్రభావంలో రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇవాళ ఆదివారం నాటికి అది మరింత బలపడనుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 2 రోజుల్లో మరింత బలపడనుందని ఐఎండీ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27 నాటికి తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోకి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వర్షం ముందుగానే వచ్చేశాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. వాటితో పాటు అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, మహీ వంటి ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితిపై కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనధికార సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరింది.